ఈరోజు ఒక వార్త చూస్తే నాకే నవ్వొచ్చింది. 22 సెక్షన్ 22A అంశం పైన సీఎం ఆరా ఆ మంత్రి వ్యాఖ్యలపై నివేదిక తెప్పించుకుంటున్నారంట. ఎందుకు ఈ భూములు ఇట్లా పెట్టారు, రెవెన్యూ శాఖ అధికారులు ఎట్లా చేశారంటని విస్తుపోతున్నారంట. ఇది ఎంత కామెడీగా ఉందంటే, అసలు రెవెన్యూ అనేది గుండెకాయ లాంటిది. ఒక ప్రభుత్వ వ్యవస్థలో కానీ, పరిపాలన వ్యవస్థలో కానీ అంత రెవెన్యూ శాఖ అధికారులు అంత ఘోరంగా తప్పిదాలు చేస్తుంటే ఒక్క అధికారిని ఇప్పుడు బాధ్యత చేయట్లా. ప్రజలను బాధ పెడుతున్నారు. బాధ్యత చేయడం మానేసి ప్రజలను బాధ పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ప్రభుత్వం తన భూమి ఇది నా భూమి అని నిరూపించుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఇవి మా ల్యాండ్స్ అని నిరూపించుకోవాలి. అది నిరూపించుకోకుండా పబ్లిక్ ల్యాండ్స్ ని 22A పెట్టి మీరు నిరూపించుకోండి 22A ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. ఎక్కడ కూడా అంటే కనీసం అవగాహన లేని నాయకుడు ఎవడైనా పరిపాలన చేసినా కూడా, లేదంటే ఎక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా లేని చోట కూడా ఒక బేసిక్ థింగ్ ఇది. కానీ ఇంత ఘోరంగా వ్యవస్థ ఉంది అంటే ఇదంతా గూడు పుటాన్ని ఏమైనా జరుగుతుందా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని వెనక చాలా పెద్ద స్కెచ్ ఉంది, భారీ లక్ష్యాలు ఉన్నాయన్న వాతావరణం కూడా నడుస్తుంది. ఇంతకు మీరు ప్రస్తావించినట్టు, అలాగే మన ఎడిటర్ వర్మ ప్రస్తావించినట్టు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక పార్టీ పెట్టి లీకేజీలో తప్పులను ఎత్తు చూపిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన వాతావరణం ఉంది. ఇవే తప్పులపైన ఎవరు మాట్లాడారు? విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాశారు. మరి ఇవి తప్పులు కాదా? అధికారులు తప్పు చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో ఒప్పుకున్నారు. అంటే ప్రజలను బాధ పెడుతున్నారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇన్వాల్వ్ అయ్యే ఇది లేదా? మోడీ మాట్లాడాలి అన్నారు, ప్రధాని మాట్లాడాలి అన్నారు, ఓకే. అమిత్ షా మాట్లాడాలన్నారు, ఓకే. బీజేపీ హైకమాండ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, భారతీయ జనతా పార్టీ గూడు పుటాన్ని చేస్తోంది అన్నారు. ఏది? ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ వీటికి సంబంధించి. మరి ఈ 22A వ్యవహారంలో మీ పార్టీకి చెందిన నేత, మీ ప్రభుత్వం ఉంది, మీ మంత్రి తప్పులు జరిగాయని ఇందాక మన బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అన్నట్టుగా 5 సార్లు క్షమాపణలు కోరి సారీ అని చెప్పి, మా అధికారులు తప్పు జరిగింది చెప్పి ప్రజలు ఎంతగా ఎఫెక్ట్ అవుతుంటే రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళటం లేదా? అంటే అంటే 2 నాలుగులు దూరన రాహుల్ గాంధీది. ఈ విషయంలో ఎందుకు అంత దృష్టి పెట్టడం లేదు? అంటే ఏమని అనుకోవాలి కాంగ్రెస్ పార్టీని? మమ్మల్ని ఆల్టర్నేటివ్ గా చూడండి, ప్రజాస్వామ్య పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ కబుర్లు చెప్తారు, లోక్సభలో అంశాలు లేవనెత్తుతారు. మరి ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? సమాధానం చెప్పాలి. జార్ఖండ్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం అలయన్స్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడు. అందుకు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంది, విపక్ష నేతకు కూడా బాధ్యత ఉంది. విపక్షాలు ఇక్కడ మాట్లాడడం కదా, విపక్షాలు ఖచ్చితంగా లోక్సభలో కూడా దీన్ని లేవనెత్తాలి, దీన్ని జాతీయ స్థాయి అంశంగా తేవాలి. 2 రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఉంటే తెలంగాణలో 1 కోటి మంది ఉన్నారు. ఈ తెలంగాణలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. తప్పులు చేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. తప్పులు సరిదిద్దకుండా ఆ ప్రభుత్వ భూమి అని, మాది అని ప్రభుత్వ భూమి ముందు చెప్పకుండా ఇప్పుడు తప్పులు జరిగిపోయాయి, మీరు అప్లై చేసుకుని మీ బాధ మీరు పడండి అని వదిలేస్తే మరి మీరు ఎందుకు? మీకు ఓట్లేసి గెలిపించుకోవడం ఎందుకు? మరి ప్రజలకి మీరు బాధ్యత వహిస్తామని అసెంబ్లీలో కానీ ప్రమాణ స్వీకారం అప్పుడు మీరు ప్రతినిధులు చేయడం ఎందుకు?